అన్ని సీరియల్ నెంబర్ మొత్తం వచ్చారు వీడికి వచ్చి మొత్తం అయ్యే మొత్తం ఇంకా కింద చిన్న అరే మొత్తం కత్తెర కుడతా అన్ని అయ్యి పంచాయతీ ఎన్నికల్లో ఒక వ్యక్తికి పోలైన ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు మురుగు కాలువలో కనిపించాయి. నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. తనకు పోలైన వందలాది బ్యాలెట్ పేపర్ల కట్టలను మురుగు కాలువలో పడేసి తన ప్రత్యర్థి గెలిచేలా కుట్ర చేశారని బాధితులు ఆరోపించారు. చిన్న కాపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారం భిక్షపతి గెలుస్తారని గ్రామస్తులు ఆది నుంచి బలంగా నమ్మారని, ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 451 ఓట్ల మెజార్టీ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్తున్నారు. అందులో కౌంట్ చేసినప్పుడు అందులో దొంగ ఉన్నాయా తక్కువ ఉన్నాయా టోటల్ ఫిగర్ ఉందనుకో అందులో డూప్లికేట్ ఆ డూప్లికేట్ సంతకాలు పేపర్ కూడా పాయింట్ కూడా తేడా వస్తుంది. సీల్ నెంబర్ తేడా ఉంటుంది. మొదటి దశ పోలింగ్ లో భాగంగా డిసెంబర్ 11న పోలైన ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు మరుసటి రోజు మురుగు కాలువలో కనిపించడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ఇదే కారణమంటూ గ్రామంలో అలజడి రేగింది. మురుగు కాలువ నుంచి తీసిన బ్యాలెట్ పేపర్లను చూడగా అన్ని బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసినవి ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు తెలిపారు. మొత్తం కత్తెర కుడతా అన్ని అయ్యి ఎన్నికలు నిర్వహించిన పాఠశాల ఆవరణలోకి కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లి పరిశీలించగా మరికొన్ని బ్యాలెట్ పేపర్లు చింపేసిన బ్యాలెట్ పేపర్లు కనిపించాయని ఆరోపిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు తమ నాయకులకు సమాచారం ఇవ్వడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామానికి వచ్చి పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆర్డీఓ అశోక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను అందరి సమక్షంలో సీజ్ చేసి సమస్యను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరోసారి కౌంటింగ్ చేసేలా చూస్తారని హామీ ఇచ్చారు. కౌంటింగ్ అనేది చేయమన్నా కౌంటింగ్ చేయమని ఆ బాక్స్ మీద మళ్ళీ సీల్ చేయండి. మా సమక్షం ఇప్పుడు సీల్ చేయండి. ఎప్పుడు అవసరం ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నేను వీడియోగ్రాఫ్ సమక్షంలో సీల్ చేస్తాను. మళ్ళీ డబుల్ సీల్ చేయండి. డబుల్ సీల్ చేస్తాను. డబుల్ సీల్ చేస్తాను. తమరు అట్లాగా సార్. తమరు అవకాశం ఇస్తే నేను అడగకూడదు. తమరు సంతకం కూడా పెట్టాను సార్. మళ్ళీ తమరు నాకు ఆరంభం ఉంటుంది. అడిగిపోయినాక దేశమంతా ఓటు చోరీ జరిగిందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏకంగా బ్యాలెట్లనే చోరీ చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్రమ ఓట్ల గురించి విన్నామని, ఇప్పుడు బ్యాలెట్లోనే చోరీ చేసి గెలుపు ఓటములను తారుమారు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఒక ప్రహసనంలాగా మారుతున్నాయి. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీస్ వ్యవస్థను, ఇంకోవైపు ఎన్నికల కమిషన్ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ
ఇక్కడ మనం ఇప్పుడు ఈ చిన్నకాపర్తి అనే గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఉదయం నిన్న ఏదైతే పోలింగ్ అయిపోయి ఇక్కడ ఎన్నికను డిక్లేర్ చేసినరో ఇక్కడ స్థానిక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన భిక్షపతి అభ్యర్థి కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుకు సంబంధించిన బ్యాలెట్లు వందలాదిగా బ్యాలెట్లు అక్కడ కొన్ని ఇక్కడ మురికాలలో పడి ఉండటం, కొన్ని చింపేసి అక్కడ ఉండడం, కొన్ని తగలబెట్టినట్టు అక్కడ మనకు బూడిద కనిపించడం ఇది జరిగింది. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. పిల్లలు చెప్తే మా స్థానిక గ్రామ కార్యకర్తలు వాళ్ళకు చెప్తే వాళ్ళు చూసి అనుమానం ఉంది, కేవలం కత్తెర గుర్తు మీద ఓట్లు పడే ఇట్లా కనబడుతున్నాయని చెప్పి వారికి మా అభ్యర్థికి తెలియజేయడం జరిగింది. మరి వెంటనే మా నాయకులందరూ కూడా రావడం, స్కూల్లో కూడా ఈ బయట కాలువలనే కాదు స్కూల్లో కూడా ఇంకా ఉన్నాయని చెప్తే వెళ్ళి చూస్తే ఈ పరిస్థితి కనబడుతుంది. అంటే పోలింగ్ అధికారులు కూడా కొంతమందిని భయపెట్టించా లేదా వేరే పద్ధతులన దొంగ తీసుకున్నా ఎట్లా చేసిండ్రో ఏందో మరి. ఇది కేవలం మిగతా అన్ని గుర్తులే కూడా కొన్ని పడి ఉంటేనేమో పొరపాటున మర్చిపోయినరో, రాత్రి లేట్ అయింది కాబట్టి ఏమన్నా ఒక కవర్ ఇట్లా వదిలేసిపోయినరో అనుకున్నాం. కానీ ఇవి ఒకటే గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్తు మీద ఉన్న ఓట్లు మాత్రమే, బ్యాలెట్లు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా చూడలేము మనం తెలంగాణలో ఇటువంటి సంస్కృతిని. సరే గతంలో మనం కొన్ని ప్రాంతాల్లో విందాము, రిగ్గింగ్ జరుగుతుండే, కొట్లాటలు జరుగుతుండే, బూతులు ఆక్రమిస్తుండే, ఇటువంటి సంఘటనలు చూసినాం మనం. కానీ విచిత్రంగా మరి బ్యాలెట్లనే మాయం చేసే పరిస్థితి. మేము అందుకని ఇప్పుడు డిమాండ్ చేసినాం జిల్లా కలెక్టర్ గారిని, ఎన్నికల అధికారుల్ని, మరి వెంటనే మీరు వచ్చి ఇవి హ్యాండ్ ఓవర్ చేసేసుకొని దీనిపైన పంచనామా చేసి వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని అసలు ఇక్కడ పోలైన మొత్తం ఓట్లకు సంబంధించి ఈ బ్యాలెట్లన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయా లేవా, ఎండిఓ ఆఫీస్లో ఏదైతే మీరు ఇక్కడ సీజ్ చేసి అక్కడ పంపాలనో ఇవన్నీ అక్కడ ఉన్నాయా లేవా వెంటనే చెక్ చేయాలని చెప్పినాం మేము. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చిండ్రు, కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారిని పంపిండ్రు. మరి వీటిని వెంటనే చెక్ చేసేసి ఎవరు ఇప్పుడు ఎండిఓ ఆఫీస్కి పోయి అది కూడా మళ్ళీ సీల్ చేసేసి మళ్ళీ అది మార్చకుండా రేపు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత అవి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మాకు ఇది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న కౌంటింగ్ అవుతున్న సందర్భంలోనే మా వాళ్ళు చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు, అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. అన్నా ఎందుకో లేట్ చేస్తున్నారు చెప్తలేరు, లేట్ చేస్తున్నారు చెప్తలేరు, కౌంటింగ్ ప్రారంభం చేస్తలేరు, ప్రారంభం చేసిన తర్వాత కూడా మధ్యలో ఏజెంట్లను మళ్ళీ బయటికి పంపిస్తున్నారు కొన్ని చోట్ల అని చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి మా వాళ్ళు చాలా చోట్ల నుంచి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మేము పోలింగ్ సిబ్బంది పైన ఉన్న విశ్వాసంతో అట్లా ఏముండదు బాబు, అదేం మీరు అనుకోకండి, అట్లా ఏముండదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇది జరిగింది, ఇలా మనకు స్పష్టంగా దొరికిపోయింది. ఓహో ఇది కవర్ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ అభ్యర్థి పేరు ఓకే, మన ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి అన్ని కూడా. ఓకే ఓకే ఇప్పుడు మనం ఉంటేనే ఉంటుంది కదా, తప్పకుండా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. సరే ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాదు, ఒక గ్రామ పంచాయతీ ఓడిపోవడం వల్ల గెలవడం వల్ల మాకు వచ్చే తేడా ఏం లేదు. కానీ అసలు ఎన్నికల అధికారుల పనితీరేంది, పోలీస్ అధికారుల పనితీరేంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేని పెట్టింది ఈ ఎన్నికలు, ఇంత ఆటవిక రాజ్యం చాలా విచిత్రంగా తెలంగాణలో ఎప్పుడు చరిత్రలో చూడని జరుగుతూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. పాపం ఒకవైపు వాళ్ళ నాయకుడు ఓటు చోరీ జరిగిందనేమో బీహార్ అంతా తిరిగిండు, ఏం చోరీ జరిగిందో ఏమైందో కానీ ఇక్కడనేమో బ్యాలెట్లనే మాయం చేసే పరిస్థితి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పై నాయకులు మాట్లాడుతున్న దానికి కింద వాళ్ళు చేస్తున్న దానికి పోలిక పొందడం లేదు. ప్రత్యేకించి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలలో మంత్రులు వాళ్ళ కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పూర్తిగా ఒకరికొకరు కలిసిపోయి ఏ నిబంధనలు లెక్క పెట్టకుండా పనిచేస్తున్నారు. దౌర్జన్యాలు, మా అభ్యర్థుల కిడ్నాప్లు, భయపెట్టించి ఏకగ్రీవాలు చేసుకోవడాలు, లేదా మా అభ్యర్థి మెడలో వాళ్ళ కండువా కప్పడం బలవంతంగా దుర్మార్గంగా అనేకమైన అక్రమాలు చేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ప్రజల్లో తేలిపోయినరు. మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తాయని.
ఇంకో రెండు నెలల తర్వాత మీరు ఉండరనే మాట మీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల అధికారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి చోట ఇదే జరుగుతుంది. మీరు ఇన్ని దుర్మార్గాలు చేసినా మా కార్యకర్తలు, మా గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. దాంట్లో కూడా ఇన్ని అక్రమాలను తట్టుకొని నిలబడి దాదాపు 40% పైగా గ్రామ పంచాయతీ సర్పంచులను మాకు గెలిపించి ఇవ్వడం జరిగింది. మరి మేము మా కార్యకర్తలందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. మనం పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళం, మనకి ఇవన్నీ ఏమి లెక్క కాదు, భయం కాదు. ఇదే పద్ధతుల్లో కొట్లాడుతూ పోవాలి. తొందరలోనే మళ్ళీ మన రాజ్యం వస్తుంది. తప్పకుండా ఇటువంటి అక్రమార్కుల పని పడదాం. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దు. అందరూ కూడా ఇదే ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఏదైతే దుర్మార్గంగా పనిచేస్తూ ఉన్నారో ఇద్దరు మంత్రులు, తప్పకుండా మీకు దానికి తగిన గుణపాఠం కూడా చెప్పే రోజు వస్తుందనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ చినకాపర్తికి సంబంధించి, పెదకాపర్తికి సంబంధించి ఏదైతే జరిగిందో దీన్ని వెంటనే మేము ఇవాళ ఇప్పుడు ఎండో ఆఫీస్ పోయి అది చెక్ చేసిన తర్వాత తప్పకుండా దీన్ని బై ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేము రేపు ఎన్నికల కమిషన్ కూడా, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా ఆ రిప్రజెంటేషన్ ఇస్తాం. మా స్టేట్ పార్టీగా వెళ్ళి తప్పకుండా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి కావాల్సిన పద్ధతుల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.